రామాపురం అనే అందమైన గ్రామం. పచ్చని పొలాలు, ఆప్యాయంగా పలకరించే మనుషులు. ఆ ఊర్లో రాజు రాధ కొత్తగా పెళ్లైన జంట. పెళ్ళై 6 నెలలు కూడా నిండలేదు. కాని వాళ్ల కాపురంలో అప్పుడే చిచ్చురేగింది. రాజు కొంచెం కోపిష్టి, రాధకు ఆత్మాభిమానం ఎక్కువ. చిన్న చిన్న గొడవలే పెద్దవై చివరికి అది వాళ్ల బంధాన్ని తెంచే వరకు వచ్చింది. ఒకరోజు రాజు స్నానం చేసొచ్చి తను తుడుచుకున్న పచ్చితుండును మంచంపై వేస్తాడు. అది చూసిన రాధ పట్టలేనంత కోపంతో రాజుపై అరుస్తూ ఇలా అంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి తడితుండును మంచంపై వేయవద్దని? ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి మీ వెనకాల తిరుగుతూ, మీరు పారేసినవన్నీ సర్దుతూ, మీకన్ని సపర్యలు చేసి నా తల ప్రాణం తోకకొస్తోంది. రాధా, ఇంకా నా వల్ల కాదు. నీ పొగరు, నీ సమాధానాలు నేను భరించలేను. పొద్దున్నే లేచి మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. నాది పొగరా? నాది పొగరైతే మీది అహంకారం. ఎప్పుడు చూడు నేనేం చేసినా ఏం చెప్పినా అందులో ఏదో ఒకటి తప్పు పడుతూనే ఉంటారు. కూరలో ఉప్పు తగ్గిన కోపం, బట్టలు ఉతకడం ఆలస్యమైన కోపం. ఇన్ని చేసి పెట్టి మీరు పెట్టే హింసలు పడటానికి నేను మీ బానిసను కాదు, మీ భార్యని. ఓహో, ఇప్పుడు నేను నిన్ను హింసిస్తున్నానా? ఇక చాలాపు. నీతో వేకడం నా వల్ల కాదు. మన దారులు వేరవ్వడమే మంచిది. నాక్కూడా అదే కావాలి. రోజు మీతో మాటలు పడుతూ చచ్చే బదులు ఒక్కసారిగా బంధం తెంచుకుంటేనే మంచిది. పదండి, పంచాయతీకి వెళ్దాం అని అనుకుని ఆవేశంలో ఇద్దరూ కలిసి ఊరి పెద్ద రాఘవయ్య గారి దగ్గరికి వెళ్తారు. రచ్చబండ మీద రాఘవయ్య గారు కూర్చొని ఉంటారు. ఆయన ముందే మళ్లీ ఇద్దరు గొడవ పడుతుంటారు. అది చూసిన చుట్టుపక్కల జనమంతా అక్కడ గుమిగూడతారు. పెళ్లైన 6 నెలలకే విడాకులని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. అలా గొడవపడి ఇద్దరు ఊరి పెద్ద ముందు ఎడమొహం పెడమొహంగా నిల్చొని ఉంటారు. వీరి గొడవను ఎంతో శాంతంగా చూస్తున్న ఊరి పెద్ద రాఘవయ్య వారితో గంభీర్యమైన స్వరంలో ఇలా అంటారు. ఇక మీరిద్దరూ కాసేపు ఈ గొడవ ఆపుతారా? అసలింతకేం జరిగింది? ఏం జరిగిందో ముందు ఆ గయ్యాల్ని అడగండి. గొడవ మొదలవ్వటానికి కారణం ఆయనే కాబట్టి ముందు ఆయన్నే అడగండి. లేదు, ముందు తననే అడగండి. లేదు, ముందు ఆయన్నే అడగండి. కాకిలా కావు కావుమని రోజు నాపై అరుస్తూ ఉంటావుగా, ఇప్పుడు చెప్పడానికి ఏం ఆరోగం? ముందు నువ్వే చెప్పు. ఆంబోతుల రోజు నాపై అయిందానికి కాందానికి రంకెలేస్తుంటారుగా, ఇప్పుడు మీకేం పోయే కాలం వచ్చింది? ముందు మీరే చెప్పండి. ఏంటి, నన్ను ఆంబోతంటావా? మీరు నన్ను కాకి అనగలేంది, నేను మిమ్మల్ని ఆంబోతంటే తప్పొచ్చిందా? నువ్వు నిజంగా కొండకాకివి కాబట్టే నిన్ను కాకి అన్నాను. నేను కొండకాకినా? అయితే నన్ను కట్టుకున్న మీరు మరింత పెద్ద కొండకాకి. ఆపండి మీ కాకి గోల. శివయ్య, నేను నీకు ఏమన్యాయం చేశానయ్యా? నాకు పొద్దు పొద్దున్నేంటి పంచాయితీ? ఇప్పుడే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు నేను ఎవరిని అడుగుతానో వాళ్ళు సమాధానం చెప్పాలి. లేదంటే ఈరోజు పంచాయతీ రద్దు చేసి నేను వెళ్ళిపోతాను. జాగ్రత్త. ఇదిగో, ఏమయ్య రాజు, ముందు నువ్వు చెప్పు, అసలేంటిది? నిన్నగాక మొన్న పెళ్ళైంది, అప్పుడే పంచాయతీ దాకా వచ్చారు. ఇంతకేం జరిగింది? ఏంటి మీ గొడవ? పెద్దయ్యా, ఈమె నన్ను గౌరవించడం లేదు, నా మాటకి విలువవడం లేదు, ప్రతి దానికి ఎదురు సమాధానం చెప్తోంది. ఇలాంటి భార్యతో నేను బ్రతకలేను, నాకు విడాకులు ఇప్పించండి. ఓహో, అలాగా? మొత్తానికి నువ్వు అలా నిర్ణయించుకున్నావన్నమాట. మరి దీనికి నువ్వేమంటావు తల్లి? పెద్దయ్యా, భార్య అంటే ఒక బాధ్యత అనుకుంటున్నారు తప్ప బంధం అనుకోవడం లేదాయన. నాకంటూ కొన్ని ఇష్టాలు అలవాట్లు ఉంటాయి కదా. అసలు నా గురించి పట్టించుకొని మనిషితో నేనెలా ఉండగలను? నాక్కూడా ఈయన రోజు పెట్టే బాధ నుంచి విముక్తి, నాక్కూడా విడాకులు కావాలి. అది విన్న రాఘవయ్య వారికెంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళిద్దరూ సర్దుకుపోవటానికి ఒప్పుకోవటం లేదు. ఇద్దరూ ఒకే మంకుపట్టు పట్టి కూర్చుంటారు. అది చూసిన రాఘవయ్య గారు కాసేపు దీర్ఘంగా ఆలోచిస్తారు. ఆయనకప్పుడు అర్థమవుతుంది, ఇది ద్వేషం కాదు, కేవలం సర్దుకుపోలేని అహంకారమని. అందుకే ఆయన వాళ్లకు ఒక వింత తీర్పు చెప్పాలని నిర్ణయించుకుని వారితో ఇలా అంటారు. సరే, మీ ఇద్దరికి కలిసి ఉండటం ఇష్టం లేనప్పుడు బలవంతంగా కలిపి ఉంచడం మాకు ఇష్టం లేదు. విడాకులు మంజూరు చేస్తాను. అది వినగానే రాజు ఎంతో సంతోషంతో ఇలా అంటాడు. అమ్మయ్యా, ధన్యవాదాలు పెద్దయ్యా. కాస్త ఆగునాయనా, తొందరపడకు. మన ఊరి ఆచారం ప్రకారం విడాకులు తీసుకునే ముందు ఒక చిన్న షరతుంది. అది పూర్తి చేస్తేనే నేను మరియు ఈ పంచాయతీ మీ విడాకులకు ఒప్పుకుంటాము. ఏంటది పెద్దయ్యా? మీ పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అది చూసి మీ అమ్మానాన్నలు ఎంతో సంతోషపడ్డారు. ఇప్పుడు హఠాత్తుగా విడిపోతే వాళ్ళు తట్టుకోలేరు, గుండె పగిలి చనిపోవచ్చు. అందుకే ఈ విషయం వాళ్ళకిప్పుడే తెలియకూడదు. మరి ఏం చేయాలి? రాబోయే 30 రోజులు మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నట్టు నటించాలి. ఊరి జనం మీ తల్లిదండ్రులు చూసి, అబ్బా ఎంత మంచి జంట అనుకోవాలి.
అలా 30 రోజులు గడిచాక అప్పుడు మెల్లిగా మా ఇద్దరి జాతకాల్లో ఏదో దోషముంది, మేమిద్దరం కలిసి ఉండడం కుదరదు, అలా చేస్తే ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రాణగండం పొంచి ఉంది అని అబద్ధం చెప్పి విడిపోవచ్చు. దీనికి మీరు సిద్ధమేనా? అది వినగానే రాజు రాధ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. 30 రోజులే కదా అని ఇద్దరూ ఆ షరతుకు ఒప్పుకుంటూ రాఘవయ్య గారితో ఇలా అంటారు. సరే పెద్దయ్యా, 30 రోజులే కదా, నటించేస్తాం. అవును పెద్దయ్యా, మా తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం చేయలేమా? అయితే సరే, ఆ 30 రోజులు పూర్తయ్యాక మళ్ళీ తిరిగి ఇక్కడే కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్లను నేను ప్రతిరోజు కనుక్కుంటూ ఉంటాను, మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు అని. ఒకవేళ నేను చెప్పినట్టు మీరు నడుచుకోకపోతే అప్పుడు మీ ఇద్దరికి కాదు, మీ తల్లిదండ్రులకు కూడా శిక్ష విధించి ఊరు నుంచి వెలివేస్తాను, జాగ్రత్త అని చెప్పి రాఘవయ్య వాళ్లను తిరిగి ఇంటికి పంపించేస్తారు. అలా రోజు ఇంటికి వెళ్ళాక ఇద్దరూ నటన మొదలుపెట్టారు. మొదటి 2 రోజులు చాలా కష్టంగా అనిపించింది. మొహం చూసుకోవడానికే ఇష్టపడని వాళ్ళు పక్కవారి కోసం నవ్వుతూ మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఒకరోజు రాధ తన వండిన కూరల్ని రాజుకు వడ్డిస్తూ ఉంటుంది. అది పెద్ద రుచిగా లేకున్నా చుట్టుపక్కలున్న ఇరుగు పొరుగు వారిని గమనిస్తున్నారని గ్రహించి బయటికి నటిస్తూ రాజు రాధతో ఇలా అంటాడు. రాధా, ఈరోజు కూర చాలా బాగుంది. అసలు నీ చేతి వంట అమృతం అనుకో. అయ్యో, మీకు నచ్చితే చాలండి, ఇంకొంచెం వడ్డించనా? తినండి, పక్కన అత్తయ్యగారు చూస్తున్నారు. అలా వాళ్ల నటన సాగుతోంది. ఒకరోజు రాజు పొలం దగ్గర పనిచేస్తుండగా కాలు జారి కింద పడిపోతాడు. కాలు బెణికి నడవలేకపోతాడు. అది చూసిన రాధకు తెలియకుండానే గుండెల్లో నొప్పి ఒక్కసారిగా కళుక్కుమంటోంది. అప్పుడలా కుంటుతున్న రాజుని చూసి రాధ వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బాధతో ఇలా అంటుంది. అయ్యయ్యో, ఇంత పెద్ద దెబ్బ! నడుస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోకూడదా? ఎంత రక్తం వస్తుందో చూడండి అని అంటుంది. తన కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ అది చూసిన రాజు ఆశ్చర్యంతో తనతో ఇలా అంటాడు. పర్లేదు రాధా, చిన్న దెబ్బే కదా, ఎందుకేడుస్తున్నావు? మనం కేవలం ఒకరిపై ఒకరు ప్రేమను నటించాలి కదా, దానికి నువ్వెందుకిలా బాధపడిపోతున్నావు? ఇది నటన కాదు, మనిషికి దెబ్బ తగిలితే బాధ కలగటం సహజం. బాగా నొప్పిగా ఉందా? కాసేపు కదలకుండా కూర్చోండి. ఇదిగో పసరు పోసి కట్టు కడుతున్నాను కదా, తొందరగానే తగ్గిపోతుందిలేండి, మీరేం బాధపడకండి. అలా రాధ మనసులో తనపై దాగి ఉన్న ప్రేమను చూసి రాజు మనసులో ఏదో తెలియని కదలిక వచ్చింది. అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. నన్ను వదిలేయాలనుకుని మనిషి నా బాధను చూసి నా కోసం ఎందుకింతలా ఏడుస్తోంది అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. అలా మరికొన్ని రోజులు గడుస్తున్నాయి. రాధ తనకు తలనొప్పి అని నీరసంగా పడుకున్నప్పుడు రాజు స్వయంగా తానే వంట చేసి ఆమెకు తినిపించాడు. ఇన్నాళ్లు రాధను పనిమనిషి అని అనుకున్న రాజు ఆమె రోజు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకున్నాడు. ఇలా ఒకరోజు రాజు ఇంటి పెరట్లో ఉన్న బావి దగ్గర కూర్చొని తనవి మరియు రాధవి బట్టలు కలిపి ఉతుకుతూ అది ఉతకడం తనకి చేతకాక నానా తంటాలు పడుతూ ఉండగా ఇంటి కిటికీలో నుంచి రాధ అది చూసి పళ్ళున నవ్వుతుంది. అది విన్న రాజు నవ్వుతూ రాధతో ఇలా అంటాడు. రాధా, బట్టలుతకడం ఇంత కష్టమా? నడుం విరిగిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఒకదానివి ఎలా చేశావే? ప్రేమ ఉంటే కష్టం తెలియదులేండి, కానీ ఈరోజు మీరు నా కోసం ఇంత చేస్తున్నారు కదా, అది చాలు అంటూ మళ్లీ రాజువైపు ఒక చిరునవ్వు విసురుతుంది. అలా ఆ 30 రోజుల్లో వాళ్లు గొడవలు మర్చిపోయారు. ఒకరినొకరు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. పొద్దున్నే లేచి కాఫీ ఇవ్వటం, సాయంత్రం కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, ఇవన్నీ నటనలా మొదలై అలవాటుగా మారి చివరకు అవసరంగా మారాయి. చూస్తూ ఉండగానే ఆ 30వ రోజు రానే వచ్చింది. గడువు ముగిసింది. ఈ రోజు వాళ్లు విడిపోవాలి. ఆ రోజు పొద్దున్నే లేచిన రాజు రాధ ముఖాల్లో కళలేదు. ఇద్దరూ మౌనంగా తయారయ్యారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు మౌనంగా చూస్తూ తమ మనసులో ఇలా అనుకుంటారు. ఈ రోజుతో అంతా అయిపోయింది. రాధలేని ఇల్లు ఊహించుకోవడానికే నాకు చాలా భయంగా ఉంది. ఈ మనిషిలో ఇంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్ళాలి? అలా అనుకుంటూ ఇద్దరూ రచ్చబండ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ పంచాయతీలో అందరూ సిద్ధంగా ఉన్నారు. రాఘవయ్య గారు విడాకుల పత్రాలు బల్లమీద ఉంచి అక్కడికొచ్చిన రాజు రాధ ఇద్దర్నీ చూసి ఇలా అంటారు. రండి, రాజు రాధా, 30 రోజులు గడిచిపోయాయి. మీ తల్లిదండ్రుల కోసం మీరు చాలా బాగా నటించారు. ఊరంతా మిమ్మల్ని చూసి ముచ్చటపడింది. ఇక చాలు, ఈ కాగితాల మీద సంతకం పెట్టి ఎవరి దారి వారు చూసుకోండి. పెద్దయ్యా, నేను సంతకం చేయలేను.
నాకు కూడా ఈ విడాకులు వద్దు పెద్దయ్యా అని అంటూ రాఘవయ్యను ఇద్దరూ బతిమాలుకుంటారు. అప్పుడు రాఘవయ్య తన పథకం ఫలించిందని అనుకుని నవ్వుతూ వారితో ఇలా అంటాడు. అదేంటి 30 రోజుల క్రితం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక వచ్చారు కదా, ఇప్పుడు ఏమైంది? పెద్దయ్య, ఇన్నాళ్ళు మా మధ్య ఉంది ద్వేషం కాదు, కేవలం అహంకారం. ఈ 30 రోజుల్లో రాధలేకపోతే నేను లేను అని నాకిప్పుడు అర్థమైంది. తను నా భార్య కాదు, నా ప్రాణం. అవును పెద్దయ్యా, ఆవేశంలో తప్పు నిర్ణయం తీసుకున్నాం. ఆయన ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. నా బాధ్యతను బరువుగా అనుకున్నాను. కానీ ఆయన తోడు లేకపోతే ఆ బరువు మరింత ఎక్కువవుతుంది. మమ్మల్ని క్షమించండి. అప్పుడు రాఘవయ్య గారు గట్టిగా నవ్వి వారితో ఇలా అంటాడు. రాజు, రాధా, నేను ఆ రోజే చెప్పగలను మీ సమస్య పెద్దది కాదని. కానీ చెబితే వినేది నీతి, చేస్తే తెలిసేది అనుభవం. దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి విలువ ఒకరికి తెలీదు. అందుకే మిమ్మల్ని నటించమని చెప్పాను. నటిస్తున్నప్పుడైనా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారని, ఒకరి కష్టం ఒకరు పంచుకుంటారని నాకు తెలుసు. సంసారం అన్నాక గొడవలు సహజం. ఆవేశం వస్తే విడిపోతామనడం కాదు, కాసేపు మౌనంగా ఉండి ఆలోచించాలి. ఈరోజు మీరు గెలిచారు, మీ ప్రేమ గెలిచింది. పదండి, ఇంటికెళ్ళి సంతోషంగా ఉండండి. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం పెద్దయ్యా. బ్రతుకున్నంతకాలం కలిసి ఉంటాం. ధన్యవాదాలు పెద్దయ్యా అని చెప్పి రాజు రాధ తమ కన్నీళ్లను తుడుచుకొని ఎంతో సంతోషంగా నవ్వుతూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని తమ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తారు. వారిని చూసి ఊరి పెద్ద రాఘవయ్య మరియు ఊరంతా ఎంతగానో సంతోషిస్తుంది. చూశారు కదా, కోపం క్షణికం, కాని బంధం శాశ్వతం. చిన్న చిన్న మాట పట్టింపులకే విడిపోవడానికి సిద్ధపడకండి. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచిస్తే ప్రేమే తప్ప పంతం కనిపించదు. భార్యాభర్తల బంధం అద్దం లాంటిదే, పగిలితే అతికించటం కష్టం. అందుకే ఆవేశంలో విసిరేయకండి. అహంకారాన్ని పక్కన పెడితే అనురాగం అదే దారి వెతుక్కుంటూ వస్తుంది. ఓర్పు సహనమున్న కాపురమే కలకాలం నిలుస్తుంది. కృష్ణపట్నం అనే గ్రామంలో ఉండే వెంకటయ్య ఒక స్వార్థపరుడు. ఆస్తి కోసం అబద్ధాలాడే వ్యక్తి. అతని తమ్ముడు రవి నిస్వార్థపరుడు. తల్లి ప్రేమను గుండెల్లో దాచుకున్నవాడు. ఇక సుజాత రవి భార్య. భర్తకు అన్ని విషయాల్లో అండదండగా ఉండేది. వాళ్ల తల్లి చనిపోయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆస్తులను సమానంగా పంచుకొని వేరుపడ్డారు. కాని వెంకటయ్యకు ఎప్పుడూ రవి భాగానికి వచ్చిన వాళ్ల అమ్మ తోటపై కన్నుండేది. దాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని కుట్రలు పన్నుతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం తన అమ్మ గుర్తుగా ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న పచ్చని పెరటి తోటలో రవి తన పని చేసుకుంటున్నాడు. ఇంతలో వెంకటయ్య కోపంతో అక్కడికొచ్చి ఇలా అంటాడు. రే రవి, ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ తోటని నాకు అమ్మేమంటే ఎందుకు మండుకేస్తున్నావు? నీకేమన బుద్ధుందా? అన్నయ్య, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ తోట కేవలం భూమి కాదు, అమ్మ జ్ఞాపకం. మన చిన్నతనంలో నువ్వు నేను కలిసి ఆడిన ఆటలు, అమ్మ మనల్ని పక్కన కూర్చొని చెప్పిన కథలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్ని డబ్బుతో కొలవకన్నయ్య. అబ్బో, గొప్ప కవిలా మాట్లాడుతున్నావే. ఆ జ్ఞాపకాలుంటే కడుపు నిండిపోతుందా? నీకు పట్నంలో ఉద్యోగముంది కదా, ఈ పల్లెటూరు భూమి మీద ప్రేమెందుకు? నాకైతే ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకునే ఆలోచన ఉంది. అందుకు నాకు పెట్టుబడి కావాలి. ఆస్తి సరిసమానంగా పంచుకున్నాం, కాని ఇప్పుడు ఈ తోటలో నాకు రావాల్సిన వాట నాకు కావాలి. నీ వ్యాపారం కోసం అమ్మ జ్ఞాపకాల్ని అమ్మేంత స్వార్థపరుణ్ణి కాదు నేను. నీకు తోటలో సగం వాటా ఉంది, నీ వాట నువ్వు చూసుకో అంతే. సగం వాటా ఏంటి? నేనంటే నీ గౌరవం లేదా? ఇన్నాళ్ళు నువ్వు పట్నంలో ఉంటే నేనే కదా ఊళ్ళో ఈ తోటకి దిక్కుగా ఉన్నాను. అందుకే ఈ తోటపై సర్వహక్కులు నావే. ఇప్పుడు నా మాట వినాల్సిందే. అన్నయ్య, ఈ 10 ఏళ్లలో నేను నీకు కట్టిన ప్రతి పైసా, నువ్వు అడిగిన ప్రతి సాయం గుర్తులేదా? ఇప్పుడు తోట మొత్తం నీకు అప్పగించమంటే ఎలా? నా భార్య, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? అసలు నువ్వు నా అన్నవేనా? ఆ మాటలకు సమాధానం చెప్పలేక వెంకటయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రవి బాధగా అలా చూస్తూ ఉండిపోతాడు. అదే రోజు సాయంత్రం ఇంట్లో రవి, సుజాత నిరాశగా కూర్చొని ఉంటారు. వెంకటయ్య లోపలికి వచ్చి లేని ప్రేమను ఒలకపోస్తూ, రవి, నన్ను క్షమించరా. ఆవేశంలో అన్ని మాటలు అనేశాను. నాది తప్పే, కానీ అంటూ ఆగి
తన ముసలి కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తాడు. అది చూసిన రవి కంగారు పడుతూ, ఏమైందన్నయ్యా అంతలా బాధపడుతున్నావు? ఏం జరిగింది? నిన్న రాత్రి అమ్మ కలలోకొచ్చిందిరా. నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలని గొడవపడకూడదని చెప్పింది. కాని ఈ తోట గురించి కూడా ఒక భయంకరమైన విషయం నాకు చెప్పింది. ఏంటి బాబాగారేది? అప్పుడు వెంకటయ్య గంభీరంగా ఇలా అంటాడు. ఒరే రవి, ఈ తోట మనకు కలిసిరాదురా. అమ్మ చెప్పింది, ఈ భూమికి శాపం తగిలిందట. మనమిద్దరం దీన్ని పంచుకుంటే ఇద్దరి కుటుంబాలు నాశనమవుతాయట. శాపమా? నువ్వేం మాట్లాడుతున్నావన్నయ్యా? ఈ తోట మన పూర్వీకులది కదా, దీనికి ఎలాంటి శాపముంది? అమ్మ మనకు ఎప్పుడు చెప్పనేలేదు. అందుకే కదరా అమ్మ బతుకున్నప్పుడు అంత కష్టపడింది. తోటలో ఎంత నష్టపోయినా అస్సలు వదిలిపెట్టలేదు. కాని చివరికి పోయే ముందు అమ్మ నాతో ఒక మాట చెప్పిందిరా. ఆ తోట ఎవరి పేరు మీద ఉంటే అది వాళ్లకు శాపంగా మారుతుంది. అది రవికి శాపంగా మారకూడదు. నువ్వెలాగైనా దాన్ని మొత్తం తీసుకొని రవిని పట్నంలో సుఖంగా ఉండమని చెప్పు అని నాతో చెప్పిందిరా. అందుకే ఇన్నాళ్ల నుంచి అమ్మ చివరి కోరుకొని ఎలా అయినా నెరవేర్చాలని ఆ తోట కోసం నీతో గొడవపడ్డాను. కాని నిన్న రాత్రి అమ్మ నా కలలోకి వచ్చి ప్రమాదం ముంచుకొస్తుంది, రవికేదో కీడు జరగబోతోంది, నువ్వు త్వరగా వెళ్లి ఆ తోటని నీ పేరుపై రాయించుకో, లేదా రవి అతని కుటుంబం మనకు దక్కదు అని నాకు మళ్లీ గుర్తు చేసిందిరా. అదేంటి, అమ్మ నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాల్ని ఫలంగా పెట్టమని ఎలా చెప్పగలదు? అయినా నువ్వు దానికి ఎలా ఒప్పుకున్నావన్నయ్యా? అమ్మ మన మంచి కోరే కదరా చెప్పేది. నువ్వు నీ భార్య పిల్లలు బాగుంటాలంటే ఈ భూమికి నువ్వు దూరంగా ఉండాలి. నాకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పీచు లేనివాణ్ణి. నేనుంటే ఎంత పోతే ఎంత. నన్ను నమ్మరా, నాక్కూడా ఈ భూమి మీద మోజులేదు. కాని అమ్మ మాట కోసం ఆలోచించు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మరింతగా నటిస్తూ ఉంటాడు. ఆ మాటలకు రవి తన కళ్ళు మూసుకొని తీవ్రమైన భావోద్వేగంతో తలపట్టుకుంటాడు. తన పథకం మెల్లిగా మారుతుందని లోలోపల సంతోషిస్తూ వెంకటయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే చీకటి పడుతుంది. రవి ఇంట్లో సుజాత దీపం వెలిగిస్తుంది. రవి దీర్ఘాలోచనలో ఉండిపోతాడు. అప్పుడు సుజాత అతని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏమండి, నిజంగానే మీ అమ్మగారు అలా చెప్పుంటుందా? తెలియడం లేదు సుజాత. అన్నయ్య చెప్పే మాటల్లో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో నాకర్థం కావడం లేదు. కాని అమ్మకు నన్ను తోటకు దూరం చేయాల్సిన అవసరమేముంది? ఎప్పుడూ నాకోసం ఆరాటపడింది అమ్మే కదా. బహుశా అందుకేనేమో నాకు ఏ హాని జరగకూడదని అన్నయ్యతో అలా చెప్పి ఉంటుంది. నాకేదో అనుమానంగా ఉందండి. మీ అన్నయ్య ఎప్పుడూ ఆస్తి పంపకాల గురించి మాత్రమే మాట్లాడేవాడు. అకస్మాత్తుగా ఈ శాపం, ఈ కళ అంతా నిజమే అనుకుంటున్నారా? నాకు తెలిసి ఇది నిజం కాకపోవచ్చు. అబద్ధమని ఎలా అనుకోగలము? అన్నయ్య కళ్ళలో కనిపించిన ఆ బాధ నిజమనిపించింది నాకు. ఒకవేళ అది అమ్మ ఆఖరి కోరికైతే నేను దాన్ని కాదనగలనా? నేను కాదంటే నీకు మన పిల్లలకు ఏదైనా కీడు జరిగితే నేనెలా భరించగలను? అప్పుడు సుజాత అతనికి ధైర్యం చెబుతూ ఇలా అంటుంది. దేవుణ్ణి నమ్ముకోండి, ధర్మాన్ని నమ్ముకోండి. మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. మీ అన్నయ్య నిజంగా మన క్షేమం కోసమే మాట్లాడుతుంటే మనం ఈ ఆస్తిని వదులుకోవడానికి సిద్ధంగా ఉందాం. కానీ మీ అన్నయ్య మన దగ్గర ఎక్కడో ఏదో దాస్తున్నాడని నా అనుమానం. అందుకే మనమిద్దరం ఒకసారి వెళ్ళి గ్రామ పెద్దల్ని కలుద్దాం. ఆయన ఊరిలో అందరికీ ఎలాంటి చిక్కు సమస్య వచ్చినా తెలివి, సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారని విన్నాను. మన సమస్యకు కూడా ఆయనే ఏదో ఒక పరిష్కారం చెబుతారని నాకు గట్టి నమ్మకమండి. ఆ మాటలకు రవి కాసేపు దీర్ఘంగా ఆలోచించి, సరే సుజాత, అమ్మ కోరిక నెరవేర్చడమే నాకు ముఖ్యం. రేపు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్దాం. ఆ తోటను పూర్తిగా అన్నయ్యకు అప్పగించేద్దాం. నా అన్నయ్య త్యాగం వల్ల నీకు మన కుటుంబానికి మేలు జరిగితే అంతకంటే ఏం కావాలి? అని అంటూ రవి కన్నీళ్లు పెట్టుకుంటాడు. సుజాత అతన్ని ఓదారుస్తుంది. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం గ్రామ పంచాయతీ అరుగుపై గ్రామ పెద్ద కూర్చొని ఉంటారు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అంటాడు. రవి, వెంకటయ్య, ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పండి. పెద్దయ్య, అన్నయ్య కలలో కనిపించి అమ్మ చెప్పిందట, ఈ తోట నాకు నా కుటుంబానికి శాపంగా మారుతుందని. అందుకే అన్నయ్యకు దీన్ని పూర్తిగా అప్పగించాలని అమ్మ తన చివరి కోరికగా చెప్పిందట. నా ఆనందం కంటే అమ్మ మాట, మా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం. అందుకే నా వాటాను అన్నయ్యకు రాసివ్వడానికి సిద్ధమయ్యాను. ఏంటి వెంకటయ్య, మీ అమ్మ నీతో అలా చెప్పిందా? ఆ మాటలకు వెంకటయ్య కాస్త ఆందోళన పడతాడు. కాని తన భయాన్ని బయటికి కనిపించకుండా దాచుకుంటూ ఎక్కడలేని భావోద్వేగాలను నటిస్తూ ఇలా అంటాడు. అవునయ్యా, అమ్మ బ్రతుకున్నప్పుడు తన పోరాటమంతా ఈ తోట కోసమే చేసింది. అందుకే తను చనిపోతున్న చివరి క్షణాల్లో ఈ రహస్యాన్ని చెప్పింది. అదే విషయాన్ని నిన్న కలలోకి వచ్చి నాకు గుర్తు చేసింది.
నాక్కూడా బాధగానే ఉంది, కానీ రవి భవిష్యత్తు కోసం నేను ఈ బరువు మోయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే అయితే ఆ పత్రాలు తీసుకురా. ఈరోజు దీన్ని రాసిచ్చేద్దాం. కానీ 10 రోజుల క్రితం నువ్వు ఈ తోట గురించి నాతో మాట్లాడిన మాట నాకిప్పుడు గుర్తుకొస్తుంది. ఏమిటండిది? ఏమైంది? నేను మీతో ఏం మాట్లాడాను? ఏం మాట్లాడలేదే. నువ్వు నాతో ఏం చెప్పావు? పెద్దయ్యా, ఈ తోట విలువ బాగా పెరిగింది, దాన్ని అమ్ముకుంటే తప్ప రవికి మంచి ధర రాదు, ఎలాగైనా నా పేరు మీదకి రాయించుకుంటే అప్పుడు రవికి వాటా ఇస్తాను అని అడిగావు కదా. 10 రోజుల క్రితం నువ్వు భూమి విలువ గురించి మాట్లాడితే ఈరోజు శాపం గురించి మాట్లాడుతున్నావు. ఎందుకలా? ఆ ప్రశ్నకు వెంకటయ్య ముఖం పాలిపోతుంది. సుజాత, రవి ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికి రవి తన సొంత అన్నయ్యే తనని మోసం చేయడానికి చూశాడని అర్థమై ఇలా అంటాడు. అన్నయ్య, ఇది నిజమేనా? నువ్వు నాతో అంత పెద్ద అబద్ధం చెప్పావా? అమ్మ నా గురించి ఆ తోటకున్న శాపం గురించి చెప్పిందని నాతో అబద్ధాలు చెప్తావా? నాతో అబద్ధాలు చెప్తూ నా మనసును ఇంతలా ముక్కలు చేశావా? ఆస్తి కంటే నీ మీదో నా నమ్మకమే కదన్నయ్య నాకు ముఖ్యం. నా సొంత అన్నవి నువ్వు నాకు ఇంత అన్యాయం చేయాలని చూస్తావా? ఛీ, నీ మొహం కూడా నాకు చూపించకన్నా. అప్పుడు తను చేసిన తప్పుకి తలదించుకొని పశ్చాత్తాపంతో వెంకటయ్య రవితో మాట్లాడతాడు. రవి, నన్ను క్షమించరా. ఆస్తి మీద ఆశతో బుద్ధి గడ్డి తిని అన్ని అబద్ధాలు చెప్పాను. నా స్వార్థం నన్ను రాక్షసుడిగా మార్చింది. అమ్మ ఏ కోరిక కోరలేదురా, అది కేవలం నా కల్పనే. అప్పుడు గ్రామ పెద్ద ఆ సమస్య తన తీర్పును చెబుతూ ఇలా అంటాడు. వెంకటయ్య, నువ్వు ఆస్తి దొరుకుతుందనో దొరకదనో కాదు, పవిత్రమైన బంధాన్ని తెగనమ్మాలని చూశావు. అది పెద్ద తప్పు. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని వాటాలు వేసుకుని వేరుపడకుండా ఇద్దరూ కలిసి ఆ తోటని చూసుకుంటూ వచ్చే లాభాన్ని సరిసమానంగా పంచుకోండి. రవి, నీ నిస్వార్థ ప్రేమకు దేవుడు నీకెప్పుడు అన్యాయం చేయడు. ఆయన దీవెన ఎప్పుడు నీకుంటుంది. ఈ తోట మీ ఇద్దరిది. మీ ప్రేమతో పంచుకోండి. మీ అన్నయ్య తెలియక చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించు. అప్పుడు రవి వెంకటయ్య దగ్గరికి వెళ్లి ఏడుస్తూ అన్నయ్యతో ఇలా అంటాడు. చాలన్నయ్య, ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకున్నావు. నాకదే చాలు. ఇక నుంచి నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఈ తోట మనిద్దరిది. నువ్వు నేను కలిసి మళ్ళీ అమ్మ జ్ఞాపకాల్ని పంచుకుందాం. ఆ మాటలకు వెంకటయ్య ఏడుస్తూ తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుంటాడు. సుజాత కళ్ళనీళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోతుంది. కథలోని నీతి: డబ్బుకు విలువుంటుంది, కాని బంధానికి వెలకట్టలేం. స్వార్థం ఎంత గొప్పదైనా పవిత్రమైన ప్రేమ ముందు ఎప్పటికైనా తలవంచాల్సిందే.